అక్క నమస్తే అక్క. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. విష్ యూ ద సేమ్. అందుకనే గాలిపటాలు అమ్ముతున్నావు. అవును. మరి ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నావు అక్కడ? 3 years షాప్ ఇది. 50 సంవత్సరాలు. అమ్మ ఇప్పుడు కాదు అప్పుడు కాదు, మేము కూడా పుట్టలే అయితే. అవును. నా పెళ్ళైన కాలం 50 సంవత్సరాల నుంచి అమ్ముతున్నారు. మరి ఎట్లుంది అక్క వ్యాపారం? మంచిగా ఉందండి. మంచిగుందా? మంచిగా ఉందండి చాలా. మరి ఎట్లా అంటే మామూలుగా ఈ పతంగి ఎంత అమ్ముతున్నావు? ఇది 10 రూపీస్ ఒకటండి. 10 రూపాయలా? అవునండి. మరి ఇక పెద్ద పెద్ద ఉన్నాయి కదా? పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. 20 రూపీస్ ఉంది, 25 ఉంది, 40 ఉంది. మరి పెద్ద రేట్ ఏది? 40. మరి ఆ పతంగి ఏది అక్క? చాలా మస్తు పెద్దగానే ఉన్నాయి. మీరే తయారు చేస్తారా అక్క? మేమే తయారు చేపిస్తాము. మనుషుల్ని పెట్టి తయారు చేపిస్తాం. మరి నాకు కిలో కావాలి. కిలో లెక్క ఉండదు కదా, డజన్ లెక్క ఉంటుంది. డజన్ అయితే ఇదేమన్నా అరటిపండ్లు కాదు, అరటిపండ్లు అయితే డజన్ ఇస్తారు. పతంగులు కదా, పేపర్ డజన్ ఉంటది. పతంగులు కూడా డజన్ ఇస్తారా? ఎంత అక్క మరి డజన్? డజన్ 480. అంటే నాకు ఇంగ్లీష్ రాదు. 480. 480 ఆట. మరి నాకు కొన్ని కట్టిస్తావా? మరి నేను తీసుకపోతా. మరి ఇక 5 లీటర్ల దారం ఇస్తావా? 5 లీటర్లు ఉండదు, మీటర్స్ ఉంటది. మీటర్లు ఉంటుంది. లీటర్లు ఉండదా? మీటర్స్. మా ఊళ్ళో లీటర్లు అంటారు. మరి లీటర్లు ఉన్నాయండి. పాలు అది లీటర్లో ఉంటది. పాలు నూనె అవన్నీ మీటర్స్ లో ఉంటాయా? మరి నాకు మస్తు దూరం ఎగిరాలి. ఇస్తా. ఎంత మస్తు దూరం ఎగిరాలి? మస్తు దూరం అంటే 900 మీటర్స్ ఉంటది, 2000 మీటర్స్ ఉంటది. అంటే అక్క ఎంత దూరం పోతుంది? 2 కిలోమీటర్స్. 2000 మీటర్స్ అంటే 2 కిలోమీటర్లు పోతుంది. అయితే ఇక నాకు అట్లాంటిది అంతా కట్టి అక్క నాకు. మరి నాకు తక్కువ ఇవ్వాలి మరి పైసలు. ఇస్తామండి. మరి చూపి మరి నాకు మంచి దారం కావాలి. మంచి దారం చూపిస్తా అక్క. నువ్వు అయితే నాకు 2 కిలోమీటర్లు పోయేది ఇవ్వాలి. అరే చిన్న బాగున్నావారా? బాగున్నా. ఎక్కడ ఉన్నావు? ఎక్కడికి వచ్చినావు? ఏట్రా నిన్నేమన్నా ఎక్కడికి వచ్చినాం మనం? గోడక్క కాదురా, గోల్నాకకు వచ్చినావా? మరి పతంగులు ఎగరేద్దామా రేపు? అది సంక్రాంతి రోజా? సంక్రాంతి రోజున పతంగులు. సంక్రాంతి రోజులు ఎగిరేద్దాం. మరి నా ఏమాట వస్తావా? నా దోస్తు ఉంటావా? ఉంటావా? మరి ఉంటా అంటే నేను పతంగి తీసుకొస్తాను నీకు. సరే. మరి మనం ఏ పతంగి షాప్ లో తీసుకున్నాం? శిరీష పతంగ్. ఏంట్రా ఎప్పుడు పండుగ ఎగిరేద్దామా? సంక్రాంతి రోజు రానా మళ్ళా? నేను వస్తా. మరి నీ పేరు చెప్పలే నాకు. కార్తీక్. నీ పేరు? భార్గవ్ సాయి. నీ పేరు? మణికంఠ. వెరీ గుడ్. నాకు అది ఒకటే వస్తుంది కానీ వెరీ గుడ్ అనేది. ఇక మరి అక్క మనకి దారం తీసుకొచ్చింది. మరి అది సూతానికి చిన్న ఉంది అక్క. 2 కిలోమీటర్లు ఎట్లా పోతుంది? 2000 కిలోమీటర్లు ఉంటాయి. ఇది చూస్తేనే కింద 2 కిలోమీటర్లు పోతుంది ఆట. 2 కిలోమీటర్లు పోతుంది. దీనికి పెద్ద ఉంది కదా, ఇది ఎన్ని కిలోమీటర్లు పోతుంది? ఇలాంటివి చాలా ఉంటాయి. అందులో 10-15 ఉంటాయి. అంటే ఒక 20 కిలోమీటర్లు పోతుందా? ఈజీగా పోతుంది 20 కిలోమీటర్లు. కొడక అయితే ఇవే తీసుకుపోవాలి. ఇది చూస్తే చిన్నగా ఉంది కానీ నువ్వు 2 కిలోమీటర్లు అంటున్నావు అక్క. నాకు నమ్మబుద్ధి కావట్లే. కాకపోతే ఇక దీని మీద రాసి ఉంటది 2000 మీటర్లు అని. మా ఊళ్ళో అందరూ పేపర్ మీద రాసి కూడా అతికిస్తారు అక్క. నేను బాగా నాకు అలవాటు. ఇది ఫ్యాక్టరీ నుంచే ప్రింటింగ్ అయ్యి వస్తుంది. మనమేం అతికించేది ఉండదు. ఇది 900 మీటర్లు కూడా ఉంటాయి. చాలా ఉంటాయి దారాలు. మరి ఈ చిన్న దారం ఎన్ని కిలోమీటర్లు పోతుంది అక్క? ఇది ఏ చిన్న దారం? అది 1/2 కిలోమీటర్ పోతుంది. 1/2 కిలోమీటరేనా? 300 మీటర్లు ఉంటది. మరి చిన్న పతంగి చేయించిరా అక్క, బాగున్నది. ఇది పతంగి ఇప్పుడు అంతా ఫోటో షూట్ దానికి యూజ్ అవుతుంది. అది అందుకే తెచ్చినాం. ఎగరేనికి కాదా? లేదు, అది ఇంట్లో డెకరేషన్ కి ఇంకా ఫోటో షూట్ కి. అంతేనా? మా అక్క ఇడికి వస్తారికి మంచిగా చిన్న పతంగులు ఎగరేస్తుంది.
ఇక్కడ కట్టి పెట్టింది కదా, మరి అవి తీసుకొని తీసుకుపోయి గాలి ఎగిరేసుకుందాం అనుకున్నా. అది ఓన్లీ ఫోటో షూట్ కే. అంతేనా? నేను ఎన్నడూ చూడలేదు అక్క, ఇవాళ చూస్తానా చిన్న చిన్నవి. మాకేమరక చెప్పు, చిన్న పొరగాలం ఊళ్ళో నుంచి వచ్చిన వాళ్ళం అయితే, మీరేమో పట్టణాలలో ఉంటుంది. ఏం లేదన్నా, ఊర్లా సిటీ అంతా ఒకటే. తీసుకొని అక్కడ ఎగరేస్తున్నారు, ఫోటో షూట్స్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు కదా. ఇక మరి నాకు అన్ని తీరి మరి కట్టరాదక్క, మరి నేను తీసుకపోతా. ఇస్తా. ఇస్తావా? ఇస్తా. మళ్ళీ 1 కిలో కావాలి. కిలో కాదు, మీటర్లు ఎక్కువ ఉంటది. మీటర్లు ఎక్కువ ఉంటుంది. డజన్స్. అంతేనా అక్క? సరే మరి నాకు ఎన్ని డజన్లు ఇస్తావు? నువ్వు చెప్పి ఎన్ని డజన్లు ఇవ్వండి అని ఇస్తా. అంటే ఆషాఢంలో శ్రావణంలో డిస్కౌంట్ సేల్ ఉంటుంది అంటున్నా. అప్పుడు డిస్కౌంట్ సేలు కిలోలలో పెట్టిరు కదా అక్క, అప్పుడు చీరలు కూడా. ఇక నేనేమో ఇప్పుడు సంక్రాంతికి కైట్ల పండుగ కదా, ఇక మరి కైట్ల పండుగ కూడా డిస్కౌంట్లు పెట్టి కేజీ సేల్ చేస్తారు అని అనుకోని. ఏం లేదు అట్లా ఏముండదు. డిస్కౌంట్ సేల్ ఏంటో ఏముండదు, కాకపోతే రీజనబుల్ గా ఇస్తాం అంతే. సరే అక్క, మరి నాకు ఎన్ని డజన్లు కడతాం? మరి నువ్వు ఎన్ని డజన్లు అడితే అంటే మరి నేను ఊళ్ళోకి పోయి అమ్ముకోవాలి కదా అక్క. అమ్ముకుంటావా నువ్వు? అమ్ముకోవాలి. చిన్న పొరగాళ్ళు గుట్లు వస్తారు మా ఇంటికి. మరి కావాలంట 10,000 పతం కావాలంట, నేను రెడీ అమ్ముకోనికి. అంటే అంత పెద్ద పతం కూడా ఉందా? కట్ట 2,000 పతంగులు కట్ట కావాలా, 10,000 పతంగులు కట్ట కావాలా, నేను రెడీ ఇయ్యానికి. అంటే ఎన్ని వస్తాయి అక్క అందులో? 2,000 పతంగులు ఉంటుంది ఒక కట్టలో. ఒక్క కట్టలో 2,000 పతంగులు అంటే 2,000 రూపాయలు. అది 2,000 రూపాయలు కాదు, అది 4,000 ఉంటుంది, 5,000 ఉంటుంది. అంటే దాని సైజ్ ని బట్టి ఉంటుంది. సైజుని బట్టి ఉంటది. సరే అక్క, మరి ఈ కలర్ ఈ అన్ని దారాలేనా? ఇవి కూడా మంచిగా ఉన్నాయి కాక. ఈ ఎంతకి ఇది? అది 50 రూపాయల ప్యాకెట్. ఇది 50 రూపాయలా? ఇంత ఉంది కాక ఇంట్లో? ఇంత ఉంది. ఇంత ఏముండదు, చాలా ఉంటది. సన్నగా ఉంది కదా దారం, అందుకే అట్లా కనిపిస్తుంది. చాలా ఉంటది. అన్ని తీరు కలర్లు ఉన్నాయిగా. ఈ పతంగ అయితే మా ఊళ్ళో ఎవరు ఎగరేయలేక, ఇంత పెద్ద పతంగ అయితే ఎన్నడూ చూడలేదు నేనైతే. ఇది దోపాన్ పతంగ కదా, ఇప్పటి నుంచో ఉంది. ఇంతకన్నా పెద్ద పతంగ కూడా ఉంటది, చెద్దర్ అని. చెద్దర్ అంటే మనం కప్పుకునేది కదా అక్క? లేదు పతంగలో చెద్దర్ కూడా ఉంటది, దీనికంటే పెద్దగా ఉంటది. అవునా? మరి నాకు ఇవన్నీ కావాలి ఇక. నాకు మా ఊళ్ళో పోయిందనుకో, ఇక మస్తుగా అందరూ అమ్మ పెద్దగా తీసుకొచ్చారు మా పాపన్న అని చెప్పుకోవాలి. సరే అండి, ఇస్తా, అన్ని ఇస్తా. సరే అక్క, మరి కట్టేసే అన్ని. ఇక అన్న నమస్తే. అన్న నమస్తే, సంక్రాంతి శుభాకాంక్షలు. అన్న ఎన్ని కిలోలు తీసుకున్నారే? నేనైతే ఇప్పుడు కొంచెమే తీసుకున్నా, మళ్ళీ సంక్రాంతి వస్తే ఇంకా తీద్దాం మొత్తం. బాబుల్ని మొత్తం తీసేసి పడేద్దాం మొత్తం. అంటే ఎన్ని కిలోలు తీసుకుంటావు? అప్పుడు ఇద్దాం ఒక 5 కిలోల మొత్తం తీద్దాం. 5 కిలోలు తీసుకుంటావా? ఎన్ని లీటర్ల దారం తీసుకుంటావు అన్న? దారం అయితే ఏం లేదు కదా, బాబుల్ని గీబుల్ని మొత్తం అదే. ఇప్పుడు అంటే ఎన్ని లీటర్లు ఉంటది అది? రావట్లేదే లీటర్లు ఏం కాదు, అది బాబుల్లో మొత్తం. అక్క నీ కాడ మస్తు పతంగులు ఉన్నాయి అక్క, కలర్ తీరు పతంగులు ఉన్నాయి. నాకు చూస్తానైతే పానం ఆగుతలేదు అక్క. ఎంత కొట్టిస్తావు అక్క పతంగి? ఈ పతంగ ఇది 8 రూపాయల కొట్టి పతంగి. నాకు ఒకటి వద్దు కానీ నాకు కిలో కావాలి, ఇస్తావా? కిలో చూపుతావా? ఎంత ఇస్తావు అక్క కిలోకి? కిలోకి ఎంత వస్తుంది దాన్ని బట్టి ఇస్తా రేట్. అంటే మళ్ళీ అవి కూడా లెక్క పెడతావు అక్క? నేను చిన్న పొరగాని కదా. చెప్పండి, ఎప్పటి నుంచి చేస్తున్నావు ఈ వ్యాపారం? ఇలా 45 years నుండి చేస్తున్నాము. డైలీ వస్తుంది. 45 సంవత్సరాల నుంచి చేస్తున్నావు అక్క? అత్తగారి నుంచి తీసుకొస్తున్నాం అంటే ఫస్ట్ వాళ్ళే పెద్దలే చేసారు, మేము తర్వాత మధ్యలో వచ్చినాం కదా. అంటే మీరే తయారు చేస్తారా? మేమే తయారు చేస్తాం. అంటే ఇవి కవర్ చేయము, పేపర్ చేస్తాం. అంటే అవి ఎంత పడతాయి? ఇవి కాస్ట్లీ పడతాయి. ఇది మాకు మొత్తం చేసేసరికి 10 రూపీస్ పడితే మేము 15 రూపీస్ కప్పు. ఇది ఏముందాక ఈ పొరక పుల్లనే కదా? ఏముందంటే దీనికి పని కూడా అంటుంది. ఇవి కాల్చాలి, చెయ్యాలి, ఇవి గీకాలి, ఇట్లా ఇది 10 సార్లు చేయడానికి వస్తుంది పతంగి. 10 సార్లు ఇది ఒకసారి పెట్టాలి, ఒకసారి కటింగ్ చేయాలి, ఒకసారి డిజైన్ వేయాలి, విప్పాలి, పుల్ల గీకాలి, దీనికి ఇవన్నీ చేయాలి. చాలా పని ఉంటుంది. పతంగి అంటే పతంగికి చాలా పని ఉంటుంది. చిన్నప్పుడు అన్నం పెట్టి అతికిచ్చేది, ఇప్పుడేమో అన్ని తీరు కలర్ అన్ని వస్తున్నాయి. వీటిని చూస్తేనేమో పానం
ఈ ఎగురుడేమో కానీ నా పాను గాలికి ఎగురుతున్నది. మరి దారం కావాలక్క. మరి పతంగా అయితే ఇస్తావు కానీ మరి దారం ఎన్ని లీటర్లు ఇస్తావు అక్క? ఎన్ని లీటర్లు ఇవ్వాలా? ఎంత దూరం పోతే అన్ని లీటర్లు ఇస్తా. ఎంత దూరం పోతే అన్ని లీటర్లు ఇస్తావు అక్క? మీరు కొనేదాన్ని బట్టి మీరు ఎంత దూరం పంపిస్తే అంత దూరం ఇస్తాం. మరి అంటే నాకు చాలా దూరం పోవాలక్క. చాలా దూరం చాలా దూరం పోతే చాలా ఇస్తా నీకే. అదే ఎన్ని లీటర్లు ఇస్తావు? ఎన్ని లీటర్లు పోతే అంత దూరం ఇస్తా. మీరు ఎంత దూరం పంపిస్తే అంత దూరం ఇస్తా నేను. అవునా? ఓకే అక్క. అన్న సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా శుభాకాంక్షలు అన్న. అన్న బాగున్నావా? ఇక బాగున్నా నాకు ఇట్లా అన్న. ఇక నేనైతే ఊరు నుంచి వచ్చిన అన్న, నాకేం తెలియదు. ఇక ఏదో టిక్ టాక్ అవుపిస్తున్నా అనుకో గానీ నేనేదో జర ఊరు నుంచి వచ్చిన. మరి నాకు పెద్ద పెద్ద పతంగులు దొరుకుతాయి కానీ తక్తా పతంగ్, డోఫోన్ పతంగ్ అంటారు దాన్ని. ఏంటి అయ్యి? అత్త అది పెద్ద పతంగ్. ఇది ఇదేమో నామాలు పెట్టిరేమో దీనికి. డిజైన్ దీని డిమాండ్. డిజైన్ ఉంటేనే డిమాండ్ పతంగ్. అయితే 7 కొండల వారి నామాలు పెట్టారు కదా ఇది. మళ్ళా అదెవలకు పొట్టు పెట్టారు? శివుని కన్ను ఇది. శివుని కన్నా? శివుని కన్ను. శివుని కన్నా ఇట్లుంటది కదా, మధ్యలో ఉంటది కదా ఒకటి పైన. అబ్బర కొడుకు. అది వెంకటేశ్వర స్వామి నామం అది. మళ్ళీ ఇంకేమేమి పెట్టిరే? 10-20 రకాల పతంగులు ఉంటాయి. 20 రకాల పతంగులు ఉంటాయి. 20 రకాల పతంగులు ఉంటాయి. మరి ఎంత కిలో? ఎంత కిలోనా? కిలో హిసాబు కాదు, డజన్ హిసాబు, 100 హిసాబు ఉంటది. ఏమో డజన్ అంటారు. ఎవరి కాడికి పోయినా ఇది ఇప్పుడు ఇది చాలా ఫేమస్ ఈ పతంగులు. పీవీసీ పతంగ్ అంటారు దీన్ని. అంటే పీవీసీ అంటే పైపులు ఉంటాయి కానీ పీవీసీ ఇది పేపర్ అంటే పైపులో కంపెనీ. ఓహో. మరి ఇది కాదు కానీ నాకు 2 కిలోలు కావాలి. ఇస్తావా? 2 కిలోలు పతంగ్ జోక్క రావాలి. చికెన్ సెంటర్కి పోవాలి నేను. ఇక పతంగులు జోకనికి చికెన్ సెంటర్ కి సంబంధం ఉన్నా? రేట్ కాదు, ఇది డజను 100 నంబర్ ఆఫ్ ఇస్తాం ఉంటుంది అనమాట. నంబర్స్ వెయిట్ కాదు. ఇక మరి అక్కని అడుగుదాం. అన్న అయితే నాకైతే ఏమి ఇచ్చేటట్టే లేడు. నేను అక్కని అడుగుతా. అక్క నాకు పతంగులు కావాలక్క. అన్న అయితే నాకు కిలో లెక్క నేను ఇస్తానా? కిలోకి ఎన్ని వస్తాయి అక్క? అది కిలో జోకం కదా, డజన్ల లెక్క ఇస్తాం. నువ్వు కూడా గట్టినే మాట్లాడుతుంది. కిలో జోకం కదా, అవి డజన్ల లెక్కనే ఇస్తాం. ఏమన్నా అట్టి పనులా అక్క డజన్ల లెక్క ఇయ్యనికి? ఇవి అట్టి పనులే అనుకోవాలి ఇక. అరే మరి ఎట్లా డజన్ ఎట్లా? సరే నేను ఒక 2-3 డజన్లు తీసుకోపోతా. 60 రూపాయల డజన్ ఉన్నాయి, 100 రూపాయల డజన్ ఉన్నాయి, 240 ఉన్నాయి. పెద్ద పతంగులు అయితే ఇయ్యేనా అక్క? ఎంత కోయిటక్క అయ్యి? 45. 45 అంటే 12 తీసుకుంటే? 12 తీసుకుంటే నీకు 40 లానే ఇస్తా. 40 లాగానే ఇస్తావు. అది కూడా మళ్ళా నాకు 400 పడతాను. 480 అవుతాయి. నువ్వు కూడా రేట్ ఎక్కువ చెప్తున్నావు కదా. ఏం ఎక్కువ చెప్తలే అన్న. సరేలే ఇక నేనైతే ఇవన్నీ తీసుకోపోతా కానీ పెద్ద పెద్దవి. మరి నాకు దారం కావాలి. నాకు ఇస్తా అన్న, దారం ఇస్తా, చెరాకి ఇస్తా, అన్ని ఇస్తా. మరి మస్తు దూరం పోవాలి. మస్తు దూరం పోతుంది. మరి ఎన్ని లీటర్లు ఇస్తావు అక్క? 900 కిలోమీటర్లు ఇస్తా. లీటర్లు? లీటర్లు కాదు, కిలోమీటర్. లీటర్లు లేవా? కిలోమీటర్లు. అందరు నన్ను గట్ట చూస్తున్నారు అక్క. లీటర్ అనగానే కాదక్క, మస్తు దూరం పోవాలి. మరి ఎన్ని లీటర్లు? ఎన్ని లీటర్లు ఇస్తావు? 900 లీటర్లు. 900 లీటర్ల దారం ఇస్తావు అక్క? అబ్బరా కొడక. నువ్వు పైసలు తెచ్చినావు మళ్ళీ ఊరికెళ్ళి? తెచ్చినాక 5,000-10,000 అవుతాయి. ఎందుకు అక్క? నాకు కొనుక్కుంటా అంటున్నావు, 5,000-10,000 అవుతాయి. ఇక ఎన్ని కాదు కానీ నేను మీ తమ్ముడిని అనుకోని. అమ్మో, తమ్ముడైనా బిజినెస్ ఉండాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను మీ తమ్ముడిని అనుకుని 20 రూపాయలకి ఇచ్చేసి. లే అమ్మో, 10-5,000 అయితేనే ఇస్తా. మా తమ్ముడు లెక్క అయ్యా, నీకెట్లు ఇస్తాయ్యా? అందుకేనా నాకు అమ్మో, నీకు ఇయ్యా. బిజినెస్ ఖరాబ్ అవుతుంది నాకు నీకు ఇస్తే. ఇక చూసా తమ్ముడే అంటాను. పతంగులు ఇయ్యట్లా.
పైసలు నాకు ఇంత తినబెట్టి ఇస్తా, తినబెట్టి పంపిస్తా. మీ తమ్మునే కదా దుఃఖమే అయితే పతంగులే ఇస్తా. అదే అది కూడా ఇల్లు రాసిస్తే పతంగులు ఇస్తా. ఇదంతా ఇవ్వాలి అమ్మ అంతే కాదు పతంగుల వరకే. చూసారా నా ఇల్లు కావాలన్నట కాలికి పతంగుల కాట చూడరు ఇక మళ్ళా. నువ్వు 2 రూములు రాసి నేను కూడా పతంగుల వరకే ఇస్తా అంతే కదా. లేదక్క నువ్వు మా అక్క కదా అమ్ముని కాంచి అంత గుంజుకుంటే మళ్ళీ మీ మరదలు ఒప్పుకోవద్దు. ఉక్కబెడతామా మరదలు కూడా. ఓకే అక్క, అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా మీ బిజినెస్ డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నా మీ తమ్ముడిని. మంచిదన్న. అన్న నమస్తే. నమస్తే. సంక్రాంతి శుభాకాంక్షలు అన్న. సేమ్ టు యు అన్న. మరి ఎట్లా నడుస్తుంది అన్న సంక్రాంతి సెలబ్రేషన్స్ ఏం చేస్తున్నారు, ఎట్లా నడుస్తుంది మరి పతంగుల వ్యాపారం? మంచి ఉంది సంక్రాంతి పండుగ ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చినారు, మంచి ఉంది. కాంగ్రెస్ కూడా మంచి ఉంది, అన్ని మంచి కారోబార్ మంచి నడుస్తుంది. ఇది గుల్నాక డివిజన్, గుల్నాకలా మంచి నడుస్తుంది. 10-10:30 షాప్ ఉంటుంది ఇక్కడ, మంచి కిరాక్ ఉంటుంది. 3 days 15, 16, 17 దాకా 15, 16, 17 దాకా ఉంటుంది. మరి ఎట్లా అమ్ముతున్నావు పతంగులు, ఎట్లా అమ్ముతున్నావు? మొత్తం అలగలగా ఉంది మన దగ్గర. 3 rupees నుంచి స్టార్ట్ ఉంది మనకు. మరి ఒకసారి రేట్లు చెప్తావా? ఒకసారి చెప్పేస్తా. ఇది 3 rupees ఉంది ఒకటి పతంగ్, మనకు 3 రూపాయలే. ఇవి అయితే మా చిన్నప్పుడు ఇట్లా వచ్చేది, ఇప్పుడు కూడా ఇట్లా వస్తున్నాయి. 3 రూపాయలు అంటే దీనికి తోక అతికించుకొని ఎగిరేయాలి. 5 rupees ఉంది మనకు. 5 rupees ఉంది పతంగ్. ఎవరో ఎత్తురుగా ఏంటిదో ఇగో ఐ లవ్ యూ ఆట, ఐ లవ్ యూ కైట్స్. దూలన్ పతంగ్ చెప్తారు. ఏం చెప్తారు? దూలన్ పతంగ్ చెప్తారు. అంటే 6 rupees. డిజైన్ అట్లా ఉంది, అది డిజైన్ అట్లా. ఓకే, ఇది 6 రూపాయలు. మరి ఇది ఎట్లా అన్న? ఇది 5 rupees. ప్లేన్ వస్తుంది కదా, పెద్దగా ఉంటది, కొంచెం 5 rupees ఉంటది. ఇది డిజైన్ ఏదైనా డిజైన్ ఉంటే అది ఎక్కువ ఉంటది. అది ఇది 7 rupees. ఇది రంగీలా చెప్తారు పతంగ్ కి పేరు. రంగీలా. రంగీలా. మరి ఏదన్నా ఇది 8 rupees ఉంది పతంగ్ మనకు. ఇది ఫ్యాన్సీ ఉంటది, డిజైన్ ఉంటది, అన్ని మొత్తం డిజైన్ వస్తుంది పతంగ్. మస్తు అనిపిస్తుంది నాకు ఇదైతే. పతంగ్ మస్తుంది చూడు, కలర్ గా మస్తు అనిపిస్తుంది. చాలా బాగుంది పతంగి. 7 రూపాయలు అనేది? 7 రూపాయలు. 7 రూపాయలు అంటే పెట్టవచ్చు, తక్కువనే. ఇగో ఇక్కడ అమ్మవారి కళ్ళు ఇచ్చారు మరి ఈ నవ్వులో నాకు తెలియదు, కానీ కళ్ళు అయితే మంచిగా అమ్మవారి కళ్ళు ఉన్నట్టే ఉన్నాయి. ఈ పతంగి చూసినట్టయితే మనం ఇండియాలో మనకు అందరికి జెండా ఎగిరేసే సందర్భం రాదు కాబట్టి ఈ పతంగి ఎగిరేస్తే జెండా ఎగిరేసినట్టే. ఎందుకంటే జెండా పెట్టుకొని జై భారత్ అని పెట్టిర్రు, ఐ లవ్ ఇండియా ఆట. చాలా బాగుంది చూడు. ఇలాంటి పతంగులు కొని గాళ్ళకి ఎగిరేయాలి. మరి గంట పెద్ద పతంగి ఉంది కానీ కదా ఎంతనే? అది 500. అది ఒకటా? 6 feet ఉంది. అది 6 feet ఉంటే 500. ఇది ఎంతనా? 40 rupees. 40 రూపాయలు. 40 రూపాయలు. 1 pound అది 2 pound. నాకు అది కావాలి. ఎంత? 500. అది తక్కువ రాదా? తక్కువ రాదు, అది ఒకటే ధర ఉంటుంది, దానికి పెద్ద ఉంటుంది. అది గాలి వస్తుంది. పతంగి అయితే నా నడువుల కాడికి ఉన్నది, మస్తు ఉన్నది, పెద్దగా ఉన్నది, కానీ 500 అట రేటు. మరి ఎంత పైకి పోతుందేమో నాకు తెలియదు, కానీ ఇంత పెద్ద పతంగిని అయితే ఇవాళ మొదటిసారి చూస్తున్నాను నేను. ఇక మనకి ఇది వద్దులే, చిన్న పతంగులు తీసుకుందాం, కానీ అన్నకి ఇచ్చేస్తున్నాయి. పతంగులు ఉన్నాయి కదా, ఈ పతంగులు ఎవరన్నా కొంచెం ఇంతవరకు చాలా 6 పోయింది రేపు. 6 మన దగ్గర 50 పీస్ ఉంది. ఇది 50 మనకు 3 days లో అయిపోతుంది. ఇది 3 రోజులలోనే 50 అయిపోతుంది మనకు. 500 ఇది ఫైనల్ ప్రైస్ ఉంది మన దగ్గర. 650 చెప్తారు, 500 కి ఇచ్చేస్తారు. ఫైనల్ గా 500 ఉంది మనకు. ఓకే, మరి దారం ఎన్ని లీటర్లు ఇస్తాం? ఏది దారం ఎన్ని లీటర్లు ఇస్తాం? వస్తుంది. అది తాగా బాబీనే, అది మొత్తం లీటర్లలో రాదా? లీటర్లలో రాదు, అది 1,00,000 వస్తుంది. ఓకే కాకా.